మీ బైక్లో హెడ్లైట్ ఎందుకు ఎప్పుడు ఆఫ్ అవ్వదు? మీరు స్విచ్ ఆఫ్ చేయాలని ట్రై చేసినా అది ఆఫ్ అవ్వదు. ఇది కంపెనీ డిఫెక్టా లేక గవర్నమెంట్ రూలా? ఇది మీ బైక్ బ్యాటరీని ఏమైనా డ్యామేజ్ చేస్తుందా? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీంట్లో కొత్త సిస్టమ్ అనేది వచ్చింది. అదేంటంటే AHO అంటే ఆటోమేటిక్ హెడ్లైట్ ఆన్. అంటే బైక్ స్టార్ట్ అయిన వెంటనే హెడ్లైట్ ఆటోమేటిక్గా వెలిగిపోతుంది. మీరు ఆఫ్ చేయలేరు ఎందుకంటే స్విచ్ అనేది ఉండదు. ఇది మెయిన్లీ 2 వీలర్స్ కోసం మాత్రమే కనుగొన్నారు. అసలు ఇండియాలో రూల్ ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఇండియాలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉండేవి. ప్రత్యేకంగా బైక్ యాక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా జరిగేవి. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2017 ఏప్రిల్ నుంచి అన్ని కొత్త బైక్స్లో AHO కంపల్సరీ చేశారు. ఎందుకంటే పగలు కూడా బైక్స్ కనిపించడం కష్టమవుతుంది. ఇతర వాహనాలు గుర్తించలేక యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు పగలు లైట్ ఎందుకు అని మీరు అనుకుంటారు, కానీ రియల్ లాజిక్ ఇదే. మన బైక్ విజిబిలిటీ పెరుగుతుంది, ఆపోజిట్ వెహికల్స్కి ముందే కనిపిస్తుంది. ఓవర్టేకింగ్ సమయంలో సేఫ్టీ అనేది పెరుగుతుంది. ఎగ్జాంపుల్, ఒక బైక్ షాడోలో వస్తే లైట్ లేకపోతే కనిపించదు, కానీ AHO వల్ల వెంటనే వాళ్ళకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం యాక్సిడెంట్ రిడక్షన్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం డే టైమ్ యాక్సిడెంట్స్ అనేవి తగ్గాయి. అలాగే విజిబిలిటీ రిలేటెడ్ యాక్సిడెంట్స్ అనేవి కూడా తగ్గాయి. యూరప్లో కూడా ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది. అక్కడ మంచి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. అసలు AHO ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది సింపుల్ టెక్నాలజీ. హెడ్లైట్ ఇగ్నిషన్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇంజన్ ఆన్ అయితే లైట్ కూడా ఆన్ అవుతుంది. ఇంజన్ ఆఫ్ అయితే లైట్ కూడా ఆఫ్ అవుతుంది. సెపరేట్ స్విచ్ అనేది దీనికి ఉండదు. ECU అంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ ద్వారా ఇది కంట్రోల్ అవుతూ ఉంటుంది. దీంట్లో బ్యాటరీ అండ్ ఫ్యూయల్ గురించి తెలుసుకుందాం. బ్యాటరీ డ్రైన్ అవుతుందా లేదో ఇప్పుడు చూద్దాం. బ్యాటరీ డ్రైన్ అనేది అవ్వదు. మోడర్న్ బైక్స్లో పవర్ఫుల్ బ్యాటరీ అనేది ఉంటుంది. LED లైట్స్ చాలా లో పవర్ తీసుకుంటాయి. ఫ్యూయల్ అనేది ఎక్కువ ఖర్చు అవుతుందా అనే డౌట్ అనేది మీకు రావచ్చు. దీంట్లో చాలా చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. ప్రాక్టికల్లీ నోటిసబుల్ కాదు. AHOని ఆఫ్ చేయొచ్చా అనే డౌట్ మీకు రావచ్చు. అఫీషియల్గా దీనిని ఆఫ్ చేయడానికి ఉండదు, ఎందుకంటే ఇది సేఫ్టీ ఫ్యూచర్. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే వైర్ కట్ చేయడం ఇల్లీగల్, వారంటీ అనేది క్యాన్సిల్ అవుతుంది, సేఫ్టీ కూడా తగ్గుతుంది. అదర్ కంట్రీస్కి అలాగే మన ఇండియాకి ఉన్న కంపారిజన్ గురించి తెలుసుకుందాం. యూరప్లో చాలా కాలం నుంచి ఇది కంపల్సరీగా రూల్ అనేది ఫాలో అవుతున్నారు. కెనడాలో కూడా సేమ్ రూల్ ఫాలో అవుతుంది. ఇండియా కూడా అదే ఫాలో అయింది. కార్స్లో DRL అంటే డే టైమ్ రన్నింగ్ లైట్స్ అనేవి ఉంటాయి. బైక్స్లో AHO అనేది కనుగొన్నారు. 2026లో వచ్చిన లేటెస్ట్ డిస్కషన్స్ అలాగే ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్స్ గురించి చూద్దాం. LED లైట్స్ ఎక్కువగా యూజ్ అవుతున్నాయి. స్మార్ట్ సెన్సార్స్ ఫ్యూచర్లో రావచ్చు. ఆటో బ్రైట్నెస్ కంట్రోల్ అనేది పాసిబుల్ అవుతుంది. కొన్ని పీపుల్స్కి ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది అని అంటున్నారు, కానీ సేఫ్టీ ముఖ్యమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మనకి ఫ్యూయల్ వేస్ట్ కన్నా సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. సేఫ్టీ అనేది పెరుగుతుంది, యాక్సిడెంట్స్ అనేవి తగ్గుతాయి, విజిబిలిటీ బెటర్ అనేది ఉంటుంది. దీని యొక్క ముఖ్యమైన లోపాల గురించి కూడా తెలుసుకుందాం. బల్బ్ లైఫ్ అనేది కొంచెం తగ్గొచ్చు. కస్టమైజేషన్ ఆప్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. మొత్తానికి మీ బైక్ హెడ్లైట్ అనేది ఎప్పుడు ఆన్లో ఉండటం ప్రాబ్లం కాదు, అది మీ లైఫ్ సేవ్ చేసే బెస్ట్ ఫ్యూచర్. ఈ టాపిక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.